పోరుమామిల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి. చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు వైసీపీ నాయకులు పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని లడ్డూ విషయంలో కల్తీ ఉందని, విశిష్టతను అపవిత్రం చేశారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులను, క్రిస్టియన్లను, సిక్కులను, ముస్లిం మైనారిటీ వారిని ప్రతి ఒక్కరిని గౌరవిస్తారని ఆయన అన్నారు. హిందువులో ఉన్నాం, మేము అందరం కూడా అనేక మంది ఉన్నాం, అనేక మతాల వాళ్ళు ఉన్నాం. హిందువులు ఉన్నాం, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అనేక మరి మన భారతదేశమే ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము అన్ని మతాలను కూడా గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మేము కూడా మరి ఏ విధంగా మా ఆరాధ్య దైవం మేము హిందూ మతంలో ఉన్నామో అదేవిధంగా మేము చర్చికి వెళ్ళినప్పుడు కూడా అదే జీసస్ క్రిస్ట్ అక్కడ కూడా అంతే గౌరవభావంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. మసీదుకి వెళ్ళినప్పుడు కూడా అదేవిధంగా వారి యొక్క సాంప్రదాయ ప్రకారం అల్లాను ప్రార్థిస్తాం. కాబట్టి ఇది ఒక లౌకిక రాజ్యం. ఈ సెక్యులర్ స్టేట్లో అన్ని మతాలను గౌరవించడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా ఒక్కసారిగా అభివృద్ధి సంక్షేమం అయిన తర్వాత మత రాజకీయాలు చేయదలుచుకున్నారు. ఆయన మతం మీదనే జనాల్లో విడగొట్టి ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వంతు అంతే పాట పాడుతున్నారు. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల యొక్క మద్దతు పూర్తిగా కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ డైవర్షన్ టాక్టిక్స్ ముందుకు తీసుకుపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్క పెన్షన్ తప్ప సంక్షేమ కార్యక్రమంలో ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోని పరిస్థితి. మొన్న 100 రోజులప్పుడు ఇది మంచి ప్రభుత్వం అంటే కనీసం పట్టుమని 10 మంది కూడా జనాలు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దీనాతి దీనమైనటువంటి పరిస్థితి ఈనాడు చంద్రబాబు యొక్క కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇది పూర్తిగా మరి నేలబద్ధమయ్యేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడైనా ఆ భగవంతుడు మేమంతా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఆ భగవంతుని కోరుకున్నాం. అయ్యా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆ భగవంతుడు ఆయనకు వయసు మరడం వల్ల అనేక మరి ఏదైనా కూడా ఇబ్బందులు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు. కానీ ఆయనకు ఒక మంచి ఆ గుణాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ఈ రాష్ట్రాన్ని మరి అందరి సుఖ సంతోషాల కోసం ముందుకు తీసుకుపోవాలని ఆ దేవదేవుని ప్రార్థించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అన్ని నియోజకవర్గాల్లో పాటుగా మా బద్వేల్ నియోజకవర్గంలో కూడా మేమందరం కూడా ఏ విధంగా ఇక్కడ పూర్వమామిలో మేము నాయకులందరం కూడా భూమి కూడామో అన్ని మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ దేవాలయాల్లో ఈరోజు పూజలు నిర్వహించింది. అన్ని మతాలను పరమత సహనంతో దేశం ముందుకు పోవాలి, రాష్ట్రం ముందుకు పోవాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి వాంఛను మేమందరం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో ఎదుర్కొంటూ ముందుకు పోయి ప్రజలకు మేలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి మీకు వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో కలిపినారు అనేటువంటిది ఒక ఆరోపణ ఆ వెంకటేశ్వర స్వామి మీద. మరి ఎందుకంటే కోట్లాది మంది భక్తులు యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఆయన ఏదన్నా ఉంటే అది ప్రూఫ్ చేసి చూపించాలి, ఎక్స్పర్ట్స్ను కూర్చోవాలి, ఏమి కల్తీ జరిగిందో అని చెప్పి మరి విలేకరుల సమక్షంలో ఇది అంతా చెప్పాల్సినటువంటి ఆయన ఇది అంతా చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ను
మరి ఆయన యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా చంద్రబాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మాట్లాడడం ఈనాడు జరుగుతూ ఉంది. సో దీన్ని ఈ పాప ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల యాత్ర సంకల్పిస్తే ఆ యాత్రను కూడా మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకున్నదో నిన్న మనం చూసాం. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక్క విషయం తెలుసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు వారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక 15 ఏళ్ల కిందటనే వాళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మాకు అపారమైనటువంటి విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామి ఆయన మీద అనేటువంటి విషయం. ఒక్కసారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ ఇవ్వక్కర్లేదు. ఆ విధంగా వారి నాన్నగారు, వారి అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆనరబుల్ హైకోర్టు కూడా ఈ విషయంలో ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎక్కడ కూడా ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఆయన వెళ్ళవచ్చు ఆ టెంపుల్కి అని చెప్పి కూడా గౌరవ హైకోర్టు కూడా చెప్పినటువంటి ఉదంతం. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు దివంగత రాజశేఖర రెడ్డి గారు 5 సార్లు అక్కడ మరి పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా అనేక సార్లు వెళ్ళారు. ముఖ్యమంత్రిగా 5 సార్లు పట్టు వస్త్రాలే వేసుకున్నారు. ఆయన మరి సాంప్రదాయమైనటువంటి పంచె కట్టుకొని తిలకం పెట్టుకొని ఆయన వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో మరి ఆయన హిందూ మతాన్ని గౌరవిస్తున్నాడా లేదా అనేటువంటిది ఏ కామన్ సెన్స్ ఉండేవాడికైనా కూడా అది అర్థమయ్యేటువంటి వ్యవహారం. అయినా కూడా ఆయన్ని అవమానపరచడానికి నిన్న దేవాలయంలోకి వెళ్ళనీయకుండా పోలీసుల యొక్క బలవంతంగా నోటీసులు ఇచ్చి ఆపు చేసినటువంటి విషయం మనందరి ముందున్నటువంటి ఒక నగ్న సత్యం. కాబట్టి దీనికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పైన అవుతా ఉంది. అనేక హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చి నేను వస్తే ఈ రాష్ట్రానికి ఏ విధంగా సంపద సృష్టించగలను, ఈ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరచగలనని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒక్కొక్క వాగ్దానాన్ని తుంగలో తొక్కాడో మనమందరం చూస్తున్నాం. అది కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, ఈ కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి డైవర్షన్ టాక్టిక్స్ ఈనాడు చేస్తూ వచ్చింది. ముందుగా ఒక కాదంబరి ఇష్యూ తీసుకొచ్చారు. తర్వాత పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి అదొక డైవర్షన్ చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేయడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నటువంటి నేపథ్యం. ఈ మధ్య మరి తిరుపతి లడ్డూల వివాదం మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి తీసుకొచ్చినారో మనందరికీ తెలుసు. ఈ విషయంలో ఇది ఎప్పటి నుంచి కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వారు మరి టెండర్లు ఇవ్వడం కానీ, ఏ రేటుకు మరి అది కాంట్రాక్ట్ ఇవ్వడం కానీ అనేటువంటిది ఇది ఒక సర్వసాధారణమైనటువంటి ఒక వ్యవహారం. చంద్రబాబు గారు కూడా
అంతకుముందు 14 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మరి ఈ ఆవు నెయ్యి ఏ రేటుకు వాళ్ళు కొంటూ ఉన్నారు అనేటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. పోను రేట్లు పెరగడం, ఎవరైతే టెండర్లో పాల్గొన్నారో L1 ప్రకారం ఇవ్వడం అనేటువంటిది అది ఒక మరి ప్రొసీజర్. దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేసినటువంటి వాస్తవం. ఏదైతే మరి ఈ టెండర్లలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళందరూ కూడా మరి ఆవు నెయ్యిని మరి వాళ్ళ ఇవ్వడం టీటీడీ దేవస్థానానికి అందించడం జరిగింది. కానీ అనేక సార్లు బాగలేనప్పుడు, ఏదైనా క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా వాటిని రిజెక్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ అది ఒక మరి సర్వసాధారణమైనటువంటి ఒక ప్రొసీజర్ అది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ అర్థం ఇదంతా కూడా డైవర్ట్గా ఏదో ఒకటి దీన్ని మార్చాలి వేరే విధంగా అనేటువంటి ఉద్దేశంతో ఆ టెస్ట్ చేసినటువంటి 2-3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యంలో కూర్చొని ఇందులో ముఖ్యంగా